హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లోటస్. ఇవాళ నేను మీకు మంచి రుచికరమైన మజ్జిగ పులుసు లేదా మజ్జిగ చారు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావాల్సినవి ఏంటంటే మంచి మజ్జిగ, తర్వాత రకరకాల కూరగాయలు, ముఖ్యంగా సోర, వంకాయలు, బెండకాయలు, టమాటాలు, క్యారెట్, ఏదైనా ఇంకా మీ ఇష్టం అన్నమాట. మెయిన్గా ఇలాంటివి ఉంటే బాగుంటుంది. వీటిలో కరివేపాకు, కొత్తిమీరాకు, దీనిలో స్పెషల్గా బచ్చలి ఆకు కూడా వాడతాం అన్నమాట. నేను ఇప్పుడు బచ్చలి ఆకు కూడా తీసుకున్నాను. ఈ కూరగాయలన్నిటినీ మనం ముక్కలుగా కట్ చేసుకొని వేడి నీళ్ళలో ఒకసారి ఉడికించేసేసి ఉప్పు పసుపు వేసి ఉడికించేసేసి తీసుకోవాలి. తర్వాత వాటిని వాష్ చేసి చల్లారనివ్వాలి. ఆ తర్వాత మజ్జిగ తీసుకొని దానిలోకి అల్లము, పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్ వేసేసి మనం దంచేసేసి పసుపుతో పాటుగా ఈ మజ్జిగలో కలిపేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇగో చూసారా, ఆ మజ్జిగలో ఉప్పు, కారమును, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసాను. ఆ తర్వాత ఈ ఉడికించిన కూరగాయలు ఉంటే శనగపిండి కూడా కలుపుకోవాలి. లంప్స్ లేకుండా, అంటే ఉండల్లా కట్టకుండా కలుపుకొని దాన్ని ఒకసారి కవ్వంతో చిలికితే బాగుంటుంది, లేదా మిక్స్ చేసేసుకోండి ఉండలు లేకుండా. ఆ తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్నాం కదా, చల్లార్చుకొని ఆ కూరగాయ ముక్కలన్నీ అందులో వేసేసుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత మాత్రమే మనం స్టవ్ మీదకి ఎక్కించగాలి, గుర్తుపెట్టుకోండి. మధ్యలో ఏది వేసుకున్నా కానీ ఒక్కోసారి విరిగిపోయే ప్రమాదం ఉంది. అది అందుకని ముందర వేసేసి బాగా కలిపి అప్పుడు స్టవ్ వెలిగించుకొని మనము లో హీట్ మీద కాచుకోవాలన్నమాట. మనం దీనిలో శనగపిండి వాడడం వల్ల అది బైండింగ్గా ఉండి ఇది థిక్ అవుతుంది అన్నమాట పులుసు అనేది. ఆ తర్వాత బాగా ఉడికిన తర్వాత పక్కకి తీసుకొని వెంటనే పోపు తయారు చేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలతో పోపు తయారు చేసి ఇంగు వేసి ఆ పోపుని దానికి యాడ్ చేసుకోవాలి. అంతే, మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. చూసారుగా, చాలా బాగుంటుంది, వర్త్ ట్రైయింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. అందరం బాగుండాలని కోరుకుంటూ నమస్తే, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ.